షర్మిల అలా మాట్లాడుతూనే ఉంటది. ఎక్కువ మాట్లాడే కొద్దీ ఆవిడ స్పందిస్తూనే ఉంటుంది. ఆవిడకి కావాల్సింది అదే. వాస్తవంగా ఎప్పుడైతే ఇక్కడ వరుసగా జగన్‌కి పాజిటివ్ స్టెప్స్ పడ్డాయి. జగన్ మీద ఇంతవరకు చేసే డ్రగ్స్ వ్యవహారం కాస్త రివర్స్ అయ్యి ఇప్పుడు టీడీపీకి తగులుకుంది. మరొక వైపున వచ్చేటప్పటికి ఆ మహిళలకు సంబంధించి ఇదివరకు కామాంధులు అంటూ వైసీపీ వాళ్ళ మీద ప్రచారం చేస్తే ఒరిజినల్ కామాంధులు ఎవరో ఈ మధ్య కాలంలో మహిళలే డైరెక్ట్‌గా వచ్చి బయట పెడుతున్నటువంటి సందర్భాలు బయటపడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏదైతే మొన్న కోర్టులో జరిగినటువంటి పరిణామాలు రివర్స్ అయినటువంటి నేపథ్యం, సునీత కేసు, వివేకా కేసు, ఇవన్నిటి మధ్యన వరుస ఎదురు దెబ్బలు. అంటే జగన్ మీద వేస్తున్న ఒక్కొక్క బాండం పోతోంది. టీటీడీకి సంబంధించిన ఉదంతం మరొక ఇష్యూ అయింది. ఇవన్నిటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుని నేను ఆ రోజునే ప్రస్తావించా. ఏదో జరుగుతుంది చూడండి రాబోయే రోజుల్లో అని. అనగానే ఇక్కడ సునీత వచ్చింది. అకస్మాత్తుగా మళ్ళీ తెర మీదకి వచ్చిందో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆటోమేటిక్‌గా వైసీపీ వాళ్ళు క్వెషన్ చేస్తారు. ఆటోమేటిక్‌గా ఆవిడ షర్మిల రంగంలోకి దిగుతుంది. షర్మిల రంగంలోకి దిగ్గానే వీళ్ళు నువ్వు ఆస్తి కోసం చేస్తావంటారు. అదుగో చూసారు నన్ను న్యాయం అని వేస్తున్నారని ఆమంటారు. ఎవరన్నా లెటర్ రాస్తే నోటరీ రాస్తారా కామన్‌గా? అంటే విజయమ్మని కొట్టిది రాయిస్తుందో, తిట్టి రాయిపిస్తుందో, లేకపోతే బెదిరించి రాయిపిస్తుందో, ఎమోషనల్ గేమ్‌తో రాయిపిస్తుందో ఎవరికీ తెలీదు. ఆమె చేతిలోనే ఉంది విజయమ్మ. ప్లస్ ఎవడైనా సరే పెళ్ళైన 30 ఏళ్ల తర్వాత నాన్న ఆస్తుల్లో వాటాలంటే అడిగినా తప్పులేదు. తండ్రి ఆస్తులు. అన్న సంపాదించిన ఆస్తిలో వాటా. వీళ్ళ ఆయన వాళ్ళ అక్క చెల్లెళ్ళకు, అన్న తమ్ముళ్ళకు ఎంత పంచాడు? లేకపోతే ఈవిడికి సంబంధించిన మిగతాది పోనీ సునీత వాళ్ళ ఆయన వాళ్ళ చెల్లెలకి, అక్క చెల్లెలకి ఎంత పంచాడు? ఇవన్నీ కూడా లెక్క తెలిస్తే బానే నడుస్తుంది కదా! కాకపోతే ఏంటంటే ఇక్కడ నిరంతరం ఇప్పుడు డైరెక్ట్‌గా ఇక జగన్ మీదన కుదరదు. ప్రజల్లో మార్పులొస్తున్నాయి. ఈ మార్పుల నుంచి డైవర్ట్ కావాలంటే జగన్ వ్యక్తిత్వ హననం మీదనే కాన్సంట్రేట్ చేయాలి. అందుకు షర్మిల కావాలని చేస్తుందా? లేకపోతే ఏదన్నా ఆశించి చేస్తుందో తెలీదు గానీ వాళ్ళకు ఉపయోగపడుతుందంతే.